ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ ఎన్నికల ప్రచారంలోకి కేశినేని శ్వేత పాల్గొన్నారు. విజయవాడ ఎంపీగా 2 సార్లు పనిచేసిన కేశినేని నాని నగర అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేశారని అన్నారామె. ముఖ్యంగా మౌలిక వసతులను కల్పించి నగరాభివృద్ధి చేశారు. నగరంలో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు. 40 సంవత్సరాలుగా ఆటో నగర్లో పరిష్కారం కాని మంచినీటి సమస్య కేశినేని నాని తన హయాంలో పరిష్కరించారని చెప్పారామె. ఎంపీగా కేశినేని నానికి మరో అవకాశం ఇవ్వాలని అన్నారు. అలాగే ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ గెలవటం ఖాయమని అంటున్నారు కేశినేని శ్వేత. ఇక్కడ ఈరోజు 42వ డివిజన్ మన కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారితో గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంతో మంచి రెస్పాన్స్ అనేది మాకు లభిస్తుంది. ఈరోజు చూసుకుంటే ప్రజలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో చాలా సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. కానీ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే నిన్న ఇవాళ కలిసిన పెద్దవాళ్ళు వృద్ధులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కూడా ప్రతిరోజు వాలంటీర్లు ఫస్ట్ సెకండ్ వచ్చేటప్పటికి పెన్షన్లు తీసుకొచ్చి ఇంటికే ఇచ్చేవారు. అలాంటిది లాస్ట్ నెల అలాగే ఈ నెల కూడా వాలంటీర్ని ఆపేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ వాలంటీర్ని ఆపివేయాలని చెప్పి కేసు వేయడం వల్ల ఈరోజు పెన్షనర్స్ అందరికీ కూడా ఇంటి దాకా పెన్షన్ రావట్లేదు. మళ్ళీ సచివాలయాలకు వెళ్ళి లైన్లో వెయిట్ చేసి వాళ్ళు పెన్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు వాలంటీర్లు లేకపోవడం అనేది ఎలా ఉంటుంది, ఈ వ్యవస్థ లేకపోతే ఎలా ఉంటుంది అనేది అందరికీ కూడా రియలైజేషన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఆయన మొదలుపెట్టారో అది కొనసాగాలి, అలాగే నవరత్నాలు కూడా కొనసాగాలని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు.